జీగ్రా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో ఆలియా భట్ ప్రధాన పాత్రను పోషించారు. మొండి ధైర్యం గల అమ్మాయిగా ఈ మూవీలో తనైతే యాక్ట్ చేశారు. ఓవరాల్ గా ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ మూవీలో సూపర్ గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ మరియు జైల్ ఎస్కేపింగ్ సీన్స్ ని లైక్ చేస్తారో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. స్టోరీ లైన్ విషయానికి వస్తే, చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే పెరుగుతూ ఉంటారు హీరోయిన్ ఆలియా భట్ మరియు వాళ్ళ తమ్ముడు. ఓ కంట్రీకి ట్రిప్ కోసం వెళ్ళిన వాళ్ళ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనకి మరణ శిక్ష పడుతుంది. ఇక ఎంతగానో ప్రేమించే తన తమ్ముడు, ఎంతగానో ఇష్టపడే తన తమ్ముడిని ఉరి తీస్తారు అని తెలిసాక ఆలియా భట్ తన తమ్ముడిని కాపాడడానికి ఎటువంటి ఎత్తులు వేసింది, ఎలా తన తమ్ముడిని తప్పించడానికి ప్రయత్నం చేసింది, చివరిగా తను ఆ ప్లాన్లో సక్సెస్ అయిందా లేదా, చివరికి ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, మొండితనం మరియు ధైర్యం గల అమ్మాయిగా ఆలియా భట్ సూపర్ గా యాక్ట్ చేశారు. తన తమ్ముడి కోసం, తన తమ్ముడిని కాపాడడానికి తను ఏమైనా చేసే, తను తీసుకునే కొన్ని డెసిషన్స్ చూస్తుంటే చాలా వైల్డ్ గా ఉన్నాయిరా బాబు అనేటట్లు అనిపిస్తుంది. ఇక యాక్షన్ సీన్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మరియు ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్ లో, ఆ సాంగ్ కూడా బాగానే ఉంది. తెలుగు యాక్టర్ రవిచంద్ర గారు మరియు భాట్యాగా యాక్ట్ చేసిన ఒక ఆయన, వాళ్ళ క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. మూవీలో సెంటిమెంట్ కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యింది. నెగిటివ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ కొంతవరకు స్లోగా అనిపించింది. అసలు ఇంతటికి మెయిన్ కారణమైన వాళ్ళని ఏం చేశారో చివరి వరకు చూపించలేదు. రవిచంద్ర మరియు ఆలియా భట్ యాక్షన్ సీన్స్ మరియు పోలీసులు వాళ్ళు పారిపోతున్నప్పుడు కాలుస్తూ ఉంటే ఎవరికి బుల్లెట్లు తగలకపోవడం, ఇటువంటి యాక్షన్ సీన్స్ ని కొంతవరకు మనం అజంప్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ టైం తీసుకోవడం, సెకండ్ హాఫ్ లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉండడం, సెకండ్ హాఫ్ లో స్టోరీ టెల్లింగ్ లో కొంతవరకు అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కొంత బోర్ కొట్టే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాకపోతే ఓవరాల్ గా ఈ మూవీ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ని ఒక యాక్షన్ జోనర్ లో చూపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5 ఫ్రెండ్స్. మీరు కనుక ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓటీటీ మరియు థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ రివ్యూస్ని ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.